ఇక్కడికి మా క్యాబ్ లో పోతుంది. ఇది ఒక్కసారికి ఇట్లా అంటే కూలుతుంది. అదే ఆర్టీసీ బస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. ఇది దసుకుతే ఆడు మనుషులు వాడి అల్లోకలం అవుతుంది. అదే ఊరు ప్రజలు పట్టించుకుంటారు. ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తారు. బరాబర్ ఎమ్మెల్యే గారిని మేము బాధ్యతతో పనిచేసినాం, మాకు ఈ రోడ్ వేయండి, మీరు హామీ ఇచ్చారు, గెలిచిన 2 నెలల మీకు బ్రిడ్జిలు కట్టిస్తాం చెప్పారు. గతం 2 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్ కాక. ఎమ్మెల్యే గారు గెలిచి ఇంతవరకు కూడా ఈ రోడ్ కాలే. ఏ నాయకుడు అడగట్లే. అందరూ భయపడతారు, కేసులు అయితే అవి ఇవి అవుతాయని. ఇప్పటికైనా అందరూ ఏమనుకుంటారంటే సర్పంచ్ ఎలక్షన్ లో రోడ్ అయిపోతే బుద్ధి చెప్తాం అనుకుంటారు. సర్పంచ్ ఎలక్షన్ లో మనం బుద్ధి చెప్తాం కావచ్చు, కానీ మనకు ఇంకా 3 సంవత్సరాలు మనం లాస్ అవుతాం ఈ రోడ్ అయిపోతే. గతంలో రసమయ్య బాలకిషన్ కూడా 10 సంవత్సరాలు రోడ్ ఎత్తా రసమయ్య బాలకిషన్ రోడ్ వేయకపోతేనే మన ఎమ్మెల్యే కవ్వంపల్లి గారిని గెలిపిస్తే రోడ్ గిట్ల వేస్తారు అనుకొని మేము ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈ రోడ్డు కూడా వేయకవేరు. ఇది ఇట్లా ఈ టైర్ లో బస్సు ఆర్టీసీ బస్సు పోతుంది. దీనికి 2 అడుగులు ఉంది. ఒక్కసారి బస్సు ఎంతో వెయిట్ తోటి వస్తుంది. అది ఇక్కడ దచ్చినప్పుడు ఎట్లుంటది అంటే ఇది పోయి అక్కడ పడుతుంది. అది ఎంత లోతుంది చూడండి. డబుల్ పైపులు వేసి ఇక్కడ మట్టి పోసి చేసి కానీ ఒక్కరన్నా పట్టించుకుంటారా? మరి బ్రిడ్జి కడదాం, ఈ రోడ్ వేద్దామని ఏ నాయకుడు పట్టించుకుంటాడు? ఎలక్షన్ ఉన్నప్పుడే షోడప్ వస్తారు, పోతారు, దండం పెడతారు.